లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, మరి మనము బైబిల్ స్టడీ ధ్యానించుకుంటున్నాం. అయితే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ప్రియులారా, ఎవడైనా నువ్వు క్రీస్తునందు నీడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ప్రియులారా, అయితే నూతన జన్మ అనుభవం పొందుకున్నటువంటి విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతనపరుస్తూ నూతన స్వభావాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు. దేవుని పోలికగా చేయబడినటువంటి నవీన స్వభావాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆ నవీన స్వభావంలో మనకి ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అంతా పోతూ నూతన స్వభావము, దేవుని పోలికగా చేయబడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోనికి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా ఆయన రూపంలోనికి మనము మార్చబడుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం ఇది. అయితే మనము గత 2 బైబిల్ స్టడీస్లో చూసుకున్నాం కదా, 7 ఘోర పాపాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే దానిలో మనము కామము గురించి, అలాగే లోభమును గురించి మనం మాట్లాడుకున్నాం. వాటిని దేవుని యొక్క లక్షణాలైనటువంటి పరిశుద్ధతతో, మనము కామాన్ని పరిశుద్ధతతో నింపాలి. అలాగే ఈ లోభాన్ని పరోపకారంతో, జనరాసిటీ లేకపోతే చారిటీ వర్క్స్తో మనము దాన్ని రీప్లేస్ చేయాలి, దాన్ని మార్చవలసిన వారంగా ఉంటున్న ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేరేపిస్తుంటాడు. అయితే మూడవది స్లాత్ లేకపోతే లేజినెస్ కూడా చాలా భయంకర పాపంగా మనకి కనిపిస్తుంది. ఈ లేజినెస్ని, ఈ సోమరితనాన్ని మనము డెలిజెన్స్తో లేకపోతే చురుకుతనంతో మనము దాన్ని రీప్లేస్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేరేపిస్తూ దేవుని క్రియ కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ, అలాగే సోమరితనాన్ని కూడా అధిగమించి దేవుని కొరకు చురుగ్గా అనేక కార్యాలు చేసే రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పిల్లరా, సోమరితనాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. సోమరితనం కూడా చాలా భయంకరమైనటువంటి పాపంగా ఉంటుంది, పాపంగా దేవుడు పరిగణిస్తున్నాడు. అయితే మనము చూసుకుందాం పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. చూడండి, కొన్ని వాక్యాలు చదువుకుందాం, తర్వాత ధ్యానించుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధధారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియులారా, స్పష్టంగా దేవుని గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథంలో చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు. చీమలు, వాటికి రాజు లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, వాటికి కొట్టి తిట్టి చెప్పేవాడు లేకపోయినా కానీ అవి తమకు తాముగా క్రమశిక్షణ కలిగి చురుగ్గా మరి అవి పని చేసుకుంటూ ఉంటాయి. వాటి దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పిల్లరా, చీమ చాలా చిన్న సైజుగా ఉంటుంది, కానీ దాని బరువుకి అది 100 రెట్లు బరువు అది ఎత్తగలదు. దాన్ని మోసుకుని వెళ్ళేటువంటి శక్తి దానికి ఉంది. మనతో పోల్చుకుంటే అదే చాలా శక్తివంతమైనది కూడా శారీరకంగా. అలాగే అది క్రమశిక్షణ కలిగినటువంటి జీవిగా కనిపిస్తుంది. చీమలంతా దండుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే అవి వేసవికాలంలో ఆహారాన్ని దాచుకుంటే మరి వర్షాకాలానికి మరి బయటికి వెళ్ళి సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వేసవికాలంలో అంతా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. జాగ్రత్త కలిగి ఉంటుంది పిల్లల. కాబట్టి జాగ్రత్తతో మనము ఈ సోమరితనాన్ని మనము అధిగమించాలి. అయితే సోమరివాడు సోమరితనం అంటే బద్ధకము, నిద్రపోతాం. కాబట్టి నిద్రపోతూ ఉంటాడు. అతి నిద్రాలోలుడు, వాడికి మూర్ఖత్వం అనమాట. వాడికి నాశనం వచ్చేస్తుంది, దరిద్రం వచ్చేస్తుందని చెప్తుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథం. కొంతసేపు చేతులు ముడుచుకుంటా, ఇంకొంతసేపు పడుకుంటా, దొలుతా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయితే దరిద్రం నీ దగ్గర వచ్చేస్తుంది అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. పిల్లరా, కాబట్టి సోమరితనం అనేది చాలా భయంకరమైనటువంటి పాపంగా ఉంటుంది. ఎవరో చేస్తారులే, ఆడి పని వాడు కూడా చేసుకోడు. ఇంకా చూడండి, ఇంకా వాక్యాలు మనం చూసుకుందాం. సామెతల గ్రంథంలోనే మనకి 14వ అధ్యాయం
23వ వచనం చూస్తే 14వ అధ్యాయం 23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములగును. మరి దరిద్రము లేకపోవడం అనేది అంటే అది మనకి దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి. అలాగే మనం కష్టపడాలి. కష్టపడకుండా ఇది దొరకదు. ఏ కష్టము చేసినా సరే లాభమే కలుగుతుంది. ఆ పని ఈ పని అని లేదు. కష్టపడి చేసేవాడికి ఎప్పుడైనా సరే వాడికి తగినటువంటి ఫలితాన్ని దేవుడు ఇస్తాడు పిల్లరా. కాబట్టి ఒట్టి మాటలు చెప్పి, చేతకాని మాటలు చెప్పేసి, ఖాళీ మాటలు చెప్పి ఏం పని చేయకుండా ఉండేవాడికి లేమి అంటే దరిద్రం కలుగుతుంది. ఓకే, సో మనం బైబిల్ ప్రకారంగా ఈ సోమరితనాన్ని విడిచిపెట్టవలసిన వారుగా ఉంటున్నాం. జాగ్రత్త కలిగి చురుకుతనాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ప్రారంభించక ముందు కూడా యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తన తల్లిదండ్రుల దగ్గర అధీనంలో ఉండి తండ్రి పని అయినటువంటి వడ్రంగి పని చేస్తూ చురుగ్గా ఉండేవారు. ఆయన శరీర దారుఢ్యం కలిగి ఉన్నారు. ఆయన ఇంత లావు అయిపోయి పొట్టతోటి ఉన్నటువంటి వ్యక్తి కాదు. శారీరకంగా శ్రమించినటువంటి వ్యక్తి. అలాగే ఆత్మీయంగా కూడా ఆయన ఆత్మలో పరిచర్య ప్రారంభించినప్పుడు రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. పగలంతా కూడా పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆ పరిచర్యలు కూడా తిరగడం, కాలినడకన వెళ్ళి అనేక మైళ్ళు కాలినడకన వెళ్ళి ఆ పరిచర్య చేశారు పిల్లరా. కాబట్టి ఆయన్ని మనము మాదిరిగా చూసుకుంటూ ఏ పనిలో కూడా మన శరీర సంబంధమైన పని కానివ్వండి, లోక సంబంధమైన పని కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇంట్లో చేసే పని కానివ్వండి, అన్నిట్లో కూడా చురుకుదనం కలిగి ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అతిగా నిద్రించడం అనేది దేవునికి వ్యతిరేకం, పాపం. రోజుకి మనము 6-7 గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. అది కూడా పాపంగా ఎంచబడుతుంది. ఇది గమనించాలి. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదువుతాను చూడండి. 24, 30 నుంచి 32 వచనాలు. ఇక్కడ చెప్తున్నాడు, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోటను నేను దాటి రాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాని చూచి యోచన చేసుకుంటుని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు పరుండుటికై, ఇక కొంచెము చేతులు కొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తుకొని వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఇక్కడ అంటున్నాడు, సోమరి వాని యొక్క చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని యొక్క ద్రాక్ష తోట నేను దాటిరాగా, అందులో ముళ్ళ చెట్లు కనిపిస్తున్నాయంటే ఆ సోమరివాడు ఆ చేను కూడా శుభ్రం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అంత బద్ధకంగా ఉంటున్నాడు. ఎక్కడెక్కడ వదిలేశాడు. ముండ్ల చెట్లు, గచ్చపొదలు మొలిచిపోయింది. దాంట్లో శుభ్రం చేయాలా. వ్యవసాయంలో కూడా ఆ చేను అలా ఉంది. అలాగే నీ ఆవరణ కూడా ఒక యవనస్తుడిగా కానీ, ఒక స్టూడెంట్గా, పిల్లవాడిగా ఉన్నావా, పెద్దవాడిగా ఉన్నావా, ఇంట్లో నీ బాధ్యత, నీ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చక్కగా అమర్చుకోవాలి. దానికి పెట్టుకోవాలి. ఒక విద్యార్థిగా ఉన్నట్లయితే నీ పుస్తకాలన్నీ నువ్వు ఒక చోట పెట్టుకోవాలి. నీ బట్టలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ పరిస్థితి చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి పరిస్థితో. ఎక్కడెక్కడ పడేస్తే అది సోమరివాడుగా నువ్వు ఎంచబడుతూ ఉంటావు. అప్పుడు దరిద్రత నీకు వచ్చేస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు దరిద్రం, లేమిడి అంటే పోర్ మొత్తం. అంటే ఆస్తి లేకుండా పోతావు, ఉన్నా కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ సోమరితనం అనేది ఉండకూడదు. విద్యార్థి చిన్నతనం నుంచి కూడా మరి చురుగుతనం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి బట్టలు వాళ్ళు సరి చేసుకోవాలి. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు, మా అమ్మగారు చెప్పేవారు, ఎప్పుడు లేవగానే దుప్పటి మడత పెట్టి పక్కన పెట్టాలి, తలగడ మంచం సరి చేసి పెట్టాలి. అక్కడ నేను పడుకున్న మంచం, నేను ఎవరు పడుకున్నది అదే, ఎవరి బట్టలు వాళ్ళు సరి చేసుకోవాలి. క్రమశిక్షణలో పెరగాలి. క్రమశిక్షణ ఉన్నట్లయితే ఉదయాన్నే లేవాలి, మళ్ళా పొద్దున్నే లేవాలి. రాత్రి పెందరగడ పడుకోవాలి. పెందరగడ అంటే 10 లోపే పడుకోవాలి. 9-9:30 వరకు పడుకోవాలి. ఉదయాన్నే 4 గంటలకి 5 గంటలకి లేచి మనం 4 గంటలకి అలా లేచి ప్రార్థన చేసుకుని తర్వాత ఇతర పనులు చేసుకుంటే పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా అందరికీ అది ఒక బుద్ధిమంతుని యొక్క లక్షణము.
దేవుని బిడ్డల యొక్క లక్షణం పిల్లరా. అన్యులు కూడా చేస్తున్నారు అలాంటిది దేవుని బిడ్డలైనటువంటి వారు ఇంకా ఘోరంగా ఈ సోమరితనం అనేటువంటి ఘోర పాపంలో పడిపోతూ ఉంటే దేవునికి అవమానకరం, నీకు నష్టం, తీరని నష్టం కలుగుతుంది. నీ సమయం, దేవుడు సమయాన్ని ఇచ్చాడు, అందరికీ ఒకే రకంగా ఇచ్చాడు సమయాన్ని. 24 hours per day ఈజ్ సేమ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలే ఉన్నాయి. ఆ 24 గంటలని నువ్వు ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నావు దినంలో? టైం మేనేజ్మెంట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. ఆ సోమరిపోతుగా ఉన్నావా, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటూ ఉంటే నీవే నష్టపోతావు. ఆత్మీయంగా, శారీరకంగా, లోకపరంగా అనేక ఆశీర్వాదాలు కోల్పోతావు. ఏ పని చేసినా సరే కష్టపడి చేస్తే దానికి ఫలితాన్ని దేవుడు ఇస్తాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నాకేం పని లేదు కాబట్టి పడుకుంటున్నాను, నిద్రపోతాను అనుకోవద్దు. ఏదో ఒక పని చేయి. దేవుడు ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. దాన్ని ఏ రీతిగా వినియోగించుకుంటావు ఆ ఫ్యాకల్టీస్ని, దట్ ఈజ్ అప్ టు యూ. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి మన మైండ్, మెంటల్ ఫ్యాకల్టీ, ఫిజికల్ ఫ్యాకల్టీస్, ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ, ఎమోషనల్ ఫ్యాకల్టీ, ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనం ఏ రీతిగా ఉపయోగించుకుంటాం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి అది మనము కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే రోజుకి 24 గంటలు అందరికీ దేవుడు ఇస్తున్నాడు. ఆ 24 గంటలని ఏ రీతిగా మనం వాడుకుంటాం దేవుని మహిమ కొరకు. ఒకవేళ దేవుని సేవకుడుగా ఉన్నట్లయితే పూర్తిగా మరి దేవుని మహిమ కొరకు యేసు ప్రభువు అని చూస్తూ ఆయన ఏ రీతిగా మరి ఎంత బిజీగా ఆయన తన పరిచర్య చేశాడో ఆ రీతిగా అందులో 1% అయినా మనం చేయగలిగితే చాలా గొప్ప, ఎక్కువ ఆ రీతిగా చేయడానికి మరి దేవుడు మనకి సహాయం చేస్తాడు. చేయడానికి మనం ఇష్టం కలిగి ఉండాలి, ముందుకు వెళ్ళాలి పిల్లరా. దాన్ని జాగ్రత్త కలిగి ఉండాలి. సోమరితనంతో ఉంటే దానివల్ల ఉన్నాయిపోతాయి. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి, అమ్ముకునేటువంటి పరిస్థితి పిల్లలకు వచ్చేస్తుంది సోమరితనం వల్ల. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుతున్నా. 26వ అధ్యాయం సామెతల నుండి. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. సోమరి ఏమంటాడంట, బయటికి వెళ్ళమంటే అంటే పని చేయడానికి వంక అనమాట. ఇది సాకులు చెప్పడం. దారిలో సింహం ఉంది, వీధిలో పులి ఉంది, నేను వెళ్ళను అంటాడు. అంటే ఏదో ఒక వంక చెప్పేసి పని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఈ సోమరిపోతు ఆ రీతిగా అంటూ ఉంటాడంట. ఉతక మీద తలుపు తిరుగును, సోమరి తన పడక మీద తిరుగును. ఉతక మీద తలుపు అంటే డోర్ ఉంటుంది కదా, డోర్కి కింద ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ మీద పాత తలుపులు చూస్తే ఆ హుక్కి ఆ రాడ్ దానిలో ఉండి దాని మీద అది తిరుగుతూ ఉంటుంది. ఎట్లా ఆ ఉతక అంటారు దాన్ని. ఉతక మీద తలుపు ముందుకి వెనక్కి అట్లా తిరుగుతూ ఉంటుందో అలాగ తన పడక మీద సోమరి అటు ఇటు దొల్లుతానే ఉంటాడు అంటాడు. పడక మీద, మంచం మీద పడుకొని సోమరిపోతు. సో అటువంటి వాళ్ళకి దరిద్రం వచ్చేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. అలా ఇంకోటి చూడండి. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకును. పాత్రలో చేయి పెడతాడంట, అది నోటికి పెట్టి కూడా ఆడి తిండి తినడానికి కూడా ఆడికి బద్ధకం. ఇంత బద్ధకం అనమాట కొంతమందికి. సో ఈ బద్ధకస్తులు, నిద్రపోతులు, సోమరిపోతులు అందరూ కూడా తమను తామే పాడు చేసుకుంటున్నారండి. దేవుడు తమకి ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని వ్యర్థపరుస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏమన్నో కాదు. సో తర్వాత పశ్చాత్తాపడతావు, కానీ లాభం ఉండదు. వెళ్ళిపోయినటువంటి సమయం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సోమరిపోతులుగా ఉండకుండా చురుగ్గా ఉండాలి. దేవుడు నీ చేతికి ఇచ్చినటువంటి పని ఏదైనా సరే నీ పూర్ణ శక్తితో నువ్వు చేయాలి. అలాగే వ్యర్థంగా ఈ సోమరితనం, నిద్రపోతనం కూడా ఎందుకు వస్తుందంటే తిండిపోతున్న వల్ల కూడా వచ్చేస్తుంది. అది కూడా పాపంగా ఉంది. తర్వాత మాట్లాడుకుందాం మనం దాని గురించి. అలాగే మనం సమయాన్ని ఎక్కువగా నిద్రపోకూడదు. బద్ధకం అనేది తీసేయాలి. యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? బాడీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఫిజికల్గా, మెంటల్గా కూడా. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండాలి. చూడండి ఇంకొక వాక్యం దీంట్లోనే 16వ వచనంలో. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును. హేతువులు చూపించేటువంటి 7 మంది ఉన్నా సరే, అంటే రీజన్ఫుల్గా చెప్పేటువంటి మాట్లాడే 7 కంటే కూడా అంతమంది చెప్పినా సరే సోమరిపోతు తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట. తాను మాట్లాడితే కరెక్ట్ అనుకుంటాడు అనమాట. ఆయన సోమర్థనాన్ని ఉన్నప్పటికి కూడా
వాడిని వాడు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాడు అలాగా. బట్ ఆ సోమరిపోతు మర్చిపోతూ ఉంటాడు ఏంటంటే దానివల్ల తనకే నష్టం అని చెప్పేసి. దేవుడు తనకి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకున్నానని తర్వాత పశ్చాత్తాపడితే ఉపయోగం ఉండదు. సమయం ఉండగానే ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అలాగే నీ ఇల్లు చూసి నీ పరిస్థితులు అన్నీ కూడా ఎవరి వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. లేవడానికే బద్ధకం అయితే ఎలా? కాబట్టి ఈ రీతిగా ఈ సోమరితనాన్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సోమరితనాన్ని తీసివేసి మనల్ని డెలిజెన్స్ తోటి దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటాడు. జాగ్రత్తతో అలాగే చురుకుతనంతో దాన్ని మనల్ని నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే. సో సోమరిపోతులుగా ఉండరు దేవుని బిడ్డలైనటువంటి వారు. నువ్వు ఉంటున్నావంటే పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించు, నేను సోమరితనంగా ఉన్నా, నిద్రపోతుగా ఉంటున్నా, నన్ను క్షమించి నాకు చురుకుతనాన్ని అనుగ్రహించు, జాగ్రత్తను అనుగ్రహించి అని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా నడిపిస్తాడు. చాలామంది అనుకుంటారు సోమరితనం పాపం కాదు కదండి. చాలా ఘోరమైన పాపం దేవుని దృష్టిలో. 7 ఘోరమైనటువంటి పాపాల్లో ఇదొకటి. ఏదో దొంగతనం చేస్తేనే, హత్య చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటున్నారు. సోమరితనం కూడా ఘోరమైన పాపం. ఈ పాపాన్ని నువ్వు జయించడానికి జాగ్రత్తతో, చురుకుతనంతో పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.